ఇది చూడండి. I will ask the world's smartest model GPT 5.5ని what is the weather right now in Hyderabad అని చెప్పి via API, and it responds, I don't have the access to live weather data in this chat, so I cannot tell the exact weather right now అని చెప్పి. బట్ మనందరికీ ఏం తెలుసు, చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, క్లాడ్ కానీ, దీస్ ఆర్ ద పవర్ఫుల్ బ్రెయిన్స్ విచ్ ఆర్ కాల్డ్ LLMs దట్ కెన్ డూ ఎనీ సింగిల్ థింగ్. మనం ఒక సింపుల్ వెదర్ అడుగుతుంటే చెప్పట్లేదు ఏపీ ద్వారా. వై? ఎందుకంటే ఆల్ ఆఫ్ దీస్ LLMs ఆర్ లైక్ సూపర్ పవర్ఫుల్ బ్రెయిన్స్ బట్ ఆర్ ట్రాప్డ్ ఇన్సైడ్ ఎ జార్ గైస్. దే డోంట్ హ్యావ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ టు డూ ద టాస్క్ అనమాట మన కోసం. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే లెట్స్ సీ హౌ వీ కెన్ గివ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ టూల్స్ to these LLMs such that they can take actions on behalf of us, and this is the core foundation of building your autonomous agents from scratch guys. Before we build our final agent, let's understand ఒక చాట్ బాట్కి ఏజెంట్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. సో యూజువల్గా మీరు ఏం చేస్తారు, యూ హ్యావ్ యువర్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్కి యూ విల్ ఆస్క్ టు అన్ LLM అనమాట. ఇట్ కుడ్ బి చాట్ జీపీటీ కానీ, క్లాడ్ కానీ, జెమినీ కానీ, అండ్ LLM దానికున్న టెక్నాలజీ అండ్ దానికున్న నాలెడ్జ్ని బట్టి ఇట్ విల్ గివ్ యూ ద ఆన్సర్స్. వెరీ సింపుల్, అంతే కదా. దిస్ ఈజ్ హౌ అన్ LLM యూజువల్లీ వర్క్స్ అండ్ దిస్ ఈజ్ అవర్ బ్రెయిన్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ వాట్ ఇఫ్ మీరు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారనమాట, ఐ వాంట్ టు బుక్ టికెట్స్ ఫ్రమ్ రాజమండ్రి టు హైదరాబాద్ వయా ఫ్లైట్స్ అని చెప్పి. డూ యూ థింక్ ఏ నార్మల్ LLM కెన్ డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్? నో. బట్ ఇప్పుడు సినారియో ఏంటంటే, వాట్ ఇఫ్ యూ నీడ్ టు ప్రొవైడ్ ద సేమ్ క్వశ్చన్ టు ఎన్ ఏజెంట్? అప్పుడు ఏం జరుగుతుంది? బై లుకింగ్ ఎట్ దిస్ క్వశ్చన్, ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే యూజింగ్ ద సేమ్ LLM యాజ్ ద బ్రెయిన్, ఇట్ విల్ డిసైడ్ దట్ మన కస్టమర్కి రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా ఫ్లైట్స్ బుక్ చేయాలి అంటే ఐ నీడ్ టు ఫస్ట్ డూ ఏ వెబ్ సెర్చ్ ఎక్కడెక్కడ ఫ్లైట్స్ ఉన్నాయని చెప్పి, అండ్ వన్స్ ఇట్ ఫైనలైజ్ ద ఫ్లైట్స్ ఇట్ నీడ్స్ టు బుక్ ద టికెట్స్. అవునా కదా? బుక్ టికెట్స్ మేబీ లెట్స్ సే వయా మేక్ మై ట్రిప్. ఇప్పుడు దీస్ ఆర్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ టూల్స్ అనమాట. ఈ రెండు టూల్స్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత whatever the output that you get, this output will be sent directly back to the LLM, the brain anamata, based on the tool executions, and then e LLM it will look at all of these outputs and it will give you the final output as an LLM answer. ikkada em chestunaru, the same question you are routing it through an agent anamata. This agent, based upon its knowledge, initially it will decide నేను వెబ్ సెర్చ్ చేయాలి అండ్ బుక్ టికెట్ వయా MMT చేయాలి అని చెప్పి, అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ యాక్సెస్ టు దీస్ టూ టూల్స్, లెట్స్ సే ఈ రెండు టూల్స్ని ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన అవుట్పుట్ తీసుకెళ్ళి మళ్ళీ LLMకి ఇస్తుంది అనమాట. అండ్ దెన్ దిస్ ఫైనల్ LLM విల్ గివ్ యూ ద ఫైనల్ ఆన్సర్ బేస్డ్ ఆన్ దిస్ ఏజెంట్ వాట్ ఇట్ డస్. దిస్ ఈజ్ వాట్ అన్ ఏజెంట్ ఈజ్, అంతే కదా. సో వాట్ ఇఫ్ ఐ వాంట్ దిస్ ఏజెంట్ టు కనెక్ట్ టు మై డేటాబేస్? I can do it. What if I want this agent to maybe make payments on behalf of me? I can do it if I can give you access to the bank account. And what if I want this agent to connect to my calendar? I can do this. So this is what agents is. Agents ante nothing too complex guys. The same LLMs that we have, ChatGPT gaani, Claude gaani, Gemini gaani, Groq gaani, but with a simple tool execution. That is what an agent is. So మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే we will see how to build a basic agent from scratch to the end, just like a production engineer will do. Simple. But Balaji, if I go to ChatGPT and click on, let's say web search అని చెప్పి web search, and I say check flights from Hyderabad to Rajahmundry for today అని చెప్పి పెట్టాను అనుకుందాం. సో ఇఫ్ యూ సీ, ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఇట్ విల్ గివ్ మీ ద రిజల్ట్స్ బై డూయింగ్ ద వెబ్ సెర్చ్ అండ్ ఇట్ విల్ గివ్ మీ ద టికెట్ డీటెయిల్స్ యాజ్ వెల్. అవునా కదా? అండ్ వై ఈజ్ దట్ హ్యాపెనింగ్? బికాజ్ దిస్ చాట్ జీపీటీ UI హ్యాస్ ఆల్ ద టూల్స్ దట్ ఆర్ బిల్ట్ బై ద OpenAI డెవలపర్స్ అనమాట. ఇక్కడ యు ఆర్ నాట్ యూజింగ్ ద రా చాట్ జీపీటీ API దట్ వీఆర్ లుకింగ్ హియర్, rather than you are looking at the chat GPT
which has been built by the developers of OpenAI by providing all of these tool access, guys. ఈ టూల్ యాక్సెస్ లేకపోతే ChatGPT will just be a dumb model and it cannot take actions on behalf of you. And there are so many tools that you can connect. Let's say చూడండి, థింకింగ్, and then create image, web search, study and learn, agent mode. These are all the tools that has been created for you. But మీరు ప్రొడక్షన్లో you are going to communicate with ChatGPT via API కదా. So who is going to build all of these tools? We are the one that needs to build all of these tools such that our application will be as powerful as ChatGPT, if not more personalized, that can connect to our databases, that can do our personal things. That is the goal of this video. Now we are going to build our custom agent from scratch anamata. I have created notebook to demonstrate every single thing, and I will put the link in the description below to get the same exact notebook. You can go ahead and download and make a copy of it. So ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ we are going to install the OpenAI package anamata, because we are going to use OpenAI API, and you can install this. And ఆ తర్వాత we are going to import this package OpenAI అని చెప్పి, let's import this. And then we are going to use two API keys అనమాట, ఒకటి OpenAI API key and Groq API key. ఒకవేళ మీ దగ్గర OpenAI API key లేకపోతే you can use Groq. That is why I'm showcasing both of them. You can use whatever you are comfortable with. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా ఎన్విరాన్మెంట్ ఫైల్లో I have both of my API keys అనమాట, OpenAI API key and Groq API key అని చెప్పి I can execute this piece of code and I can load both of my API keys. ఒకవేళ మీరు గూగుల్ కొలాబ్లో వాడుతున్నట్టయితే you can use it from this piece as well. So it's up to you. Right now I'm using cursor as an IDE. So it is completely up to you where you want to execute your code. అండ్ ఆ తర్వాత మనం ఏం చేయాలి, వీ నీడ్ టు ఇనిషియలైజ్ అవర్ క్లయింట్స్ కదా. సో యూజింగ్ OpenAI API key, ఐఎమ్ గోయింగ్ టు ఇనిషియలైజ్ మై OpenAI client, అండ్ యూజింగ్ Groq API key, యూజింగ్ ద బేస్ URL, ఐఎమ్ గోయింగ్ టు ఇనిషియలైజ్ మై Groq client యాజ్ వెల్. ఈ రెండు క్లయింట్స్ని వీ కెన్ చేంజ్ ఆల్టర్నేటివ్లీ వెన్ ఎవర్ వీఆర్ కాలింగ్ LLMs. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఇప్పుడు వీ విల్ కాల్ అవర్ ఫస్ట్ LLM బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ద వెదర్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ అని చెప్పి. ఇది ఎలా చేయాలి, సో మన ప్రాంప్ట్ ఇంజిన్లో మనం ఏం చెప్పాం, ఫస్ట్ వీ నీడ్ టు పుట్ వాట్ ఈస్ ద పర్సోనా ఆఫ్ ద LLM. దానికోసం వాట్ ఆర్ వి డూయింగ్, యు ఆర్ అన్ హెల్ప్ఫుల్ అసిస్టెంట్, యూజ్ టూల్స్ పై నీడ్ అని చెప్తున్నాను నేను. ఇట్ ఈస్ బేసికలీ ద పర్సోనా. అండ్ ఆ తర్వాత ఐ నీడ్ టు క్రియేట్ ఎ రోల్ విచ్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ ఎ సిస్టమ్. అండ్ దాంట్లో కంటెంట్ ఏమిస్తున్నాను, ద పర్సోనా దట్ వీఆర్ క్రియేటింగ్. అండ్ ఆ తర్వాత వీఆర్ క్రియేటింగ్ వన్ మోర్ డిక్షనరీ, ద రోల్ యూజర్ అని చెప్పి. ఇందులో కంటెంట్ ఏంటి, దిస్ ఈజ్ ద క్వశ్చన్ దట్ వీ వాంట్ టు ఆస్క్ టు ఎన్ LLM అనమాట. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ టు ద మోస్ట్ పవర్ఫుల్ మోడల్ GPT 5.5, అండ్ లెట్స్ ట్రై అండ్ ఎగ్జిక్యూట్ అండ్ సీ ద అవుట్పుట్. అండ్ చూడండి, ద అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు బి, ఇట్ డజంట్ నో ద ఆన్సర్. Look at this one, I don't have access to the live weather data. Simple, we know this already, and that is what we are going to solve right now. And I can put the output in a pretty format as well. You can look at it later on. ఇప్పుడు ద సేమ్ క్వశ్చన్ నేను ఏం చేస్తానంటే, ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇట్ టు Llama 3.3 70 బిలియన్ పారామీటర్ మోడల్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ద టాప్ టియర్ మోడల్ రైట్ నౌ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ Llama మోడల్స్ నుంచి. అండ్ ఇక్కడ చూడండి, ఐఎమ్ అ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద రియల్ టైమ్ వెదర్ డేటా అని చెప్పి. ఈవెన్ దిస్ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీస్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, వీ నీడ్ టు రైట్ ద టూల్స్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. సో డైరెక్ట్గా వెదర్ API కాల్ చేయకుండా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూజింగ్ ఎ వెరీ సింపుల్ ఫంక్షన్స్. అసలు టూల్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ టూల్స్ యూస్ చేసుకొని హౌ యూ కెన్ క్రియేట్ ఏజెంట్స్ అని చెప్పి. అండ్ దెన్ యూ కెన్ ఇన్కార్పొరేట్ దట్ లెర్నింగ్ టు మేక్ బెటర్ ఏజెంట్స్. సో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ లెట్స్ రైట్ టూ బేసిక్ ఫంక్షన్స్ అనమాట, పైథాన్ ఫంక్షన్స్, నాట్ టూ కాంప్లెక్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఐఎమ్ క్రియేటింగ్ అ ఫంక్షన్ విచ్ ఈస్ కాల్డ్ క్యాలిక్యులేట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి. దీని మీనింగ్ ఏంటంటే, వెన్ ఎవర్ ఐ ప్రొవైడ్ ఎనీ ఎక్స్ప్రెషన్, లెట్స్ సే 27 into 4 + 5 అని చెప్పి, దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఐ వాంట్ ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ టు బి డన్ ఇన్ దిస్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ అలౌవింగ్ ఓన్లీ దీస్ నంబర్స్ అండ్ ప్లస్ మైనస్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. అండ్ దెన్ ఆ తర్వాత ఐఎమ్ ప్రొవైడింగ్ ఎవాల్ ఎక్స్ప్రెషన్. ఈ ఎవాల్ ఏం చేస్తుందంటే, దిస్ విల్ క్యాలిక్యులేట్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ అవుట్పుట్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద రిజల్ట్. వెరీ సింపుల్ అనమాట. సో దిస్ ఈస్ ద వెరీ బేసిక్ ఫంక్షన్ దట్ వీఆర్ డూయింగ్ టు క్యాలిక్యులేట్ ద అవుట్పుట్ యూజింగ్ అన్ ఎక్స్ప్రెషన్ లైక్ దిస్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి. అండ్ ఆ తర్వాత టు డెమో ఆర్ ఫేక్ ద వెదర్ కైండ్ ఆఫ్ డేటా, ఇక్కడ ఏం చేస్తున్నాను,
I have created one more function which is called get weather అని చెప్పి, and it will take the parameter as city. ఓకే, ఇప్పుడు ఈ సిటీ ఇస్తే ఇట్ షుడ్ గివ్ అస్ ద అవుట్పుట్ దాని వెదర్ ఎలా ఉందని చెప్పి. సో టు ఫేక్ ద డేటా ఇక్కడ ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను అనమాట. ఇది ఏం చేస్తుంది, ఫేక్ వెదర్ అని చెప్పి, హైదరాబాద్ అయి ఉంటే ఒకవేళ 32 degrees, పార్ట్లీ క్లౌడ్లీ అండ్ హ్యూమిడిటీ 65% అని చెప్పి ఐఎమ్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ ద అవుట్పుట్. ఇక్కడ మీరు యూ కెన్ ట్రై టు హిట్ ద ఏపీఐ డైరెక్ట్లీ, బట్ రైట్ నో ఫర్ సింప్లిసిటీ పర్పస్ మన లెర్నింగ్ కోసం ఐఎమ్ నాట్ హిట్టింగ్ ఏపీఐ. బెంగళూరు అయితే ఇది వెదరు, ముంబై అయితే ఇది వెదరు, పెద్దాపురం ఇది వెదరు, చెన్నై అండ్ ఢిల్లీ. అండ్ వెన్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సిటీ ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ఆ వెదర్ ఏంటి అని చెప్పి. వెరీ సింపుల్ కదా. సో దీస్ ఆర్ ద టూ ఫంక్షన్స్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ బేసిక్ పైథాన్ ఫంక్షన్స్. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ని లెట్స్ ట్రై టు కాల్ ఇట్ విత్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేస్తున్నాం, క్యాలిక్యులేట్ 25 into 4 + 100 ఎంత అని చెప్పి ఎక్స్ప్రెషన్ అనమాట, అండ్ గెట్ వెదర్ హైదరాబాద్ అయితే ఎంత అని చెప్పి. లెట్స్ డూ దిస్. సో ఫస్ట్ ఫంక్షన్ నుంచి అవుట్పుట్ ఏమొచ్చింది, ఫ్రమ్ దిస్ ఫంక్షన్ వీ గాట్ ద అవుట్పుట్ యాజ్ 200. అండ్ సెకండ్ ఫంక్షన్ నుంచి అవుట్పుట్ ఏమొచ్చింది, బికాజ్ ఇట్ ఈస్ హైదరాబాద్ వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ద సిమిలర్ అవుట్పుట్. బట్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇక్కడ ఏంటంటే, సో బోత్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆర్ రిటర్నింగ్ ద అవుట్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ గైస్. సో యూ నీడ్ ద అవుట్పుట్ ఆర్ రిటర్న్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్. ఎందుకు అనేది ఐ విల్ హెల్ప్ యూ ఆర్ ఐ విల్ టీచ్ యూ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో, బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్స్ డిఫైన్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు పాస్ దీస్ ఫంక్షన్స్ టు ద ఎల్ఎల్ఎం. ఇప్పుడు మనం రాసిన ఫంక్షన్స్ ఆ ఎల్ఎల్ఎం తెలియాలి కదా, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అని చెప్పి. దానికోసం వీ నీడ్ టు క్రియేట్ ఏ జేసాన్ ఫైల్ అనమాట టు డిస్క్రైబ్ ఆల్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్. మన ఫంక్షన్ ఏంటి, మన స్కీమా ఏంటి, ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ. సో దిస్ ఈస్ ద జేసన్ ఫైల్ దట్ వీ హ్యావ్. నేనేం చేస్తానంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ జేసన్ ఫైల్ మోర్ విజువల్లీ ఇన్ ద నోట్ ప్యాడ్. నవ్ లుక్ ఎట్ దిస్ వన్ అనమాట. మన ఫస్ట్ ఉంది కదా, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫంక్షన్ విచ్ ఈస్ కాల్డ్ ద క్యాలిక్యులేట్, అండ్ తర్వాత గెట్ వెదర్ అని చెప్పి ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎక్స్ప్రెషన్ యాజ్ యువర్ ఇన్పుట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ యూ దిస్ అవుట్పుట్. అండ్ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అని చెప్పి, అండ్ ఆ తర్వాత గెట్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సిటీ యాజ్ యువర్ ఇన్పుట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ద వెదర్ యాజ్ అన్ అవుట్పుట్ అండ్ వాట్ దిస్ ఫంక్షన్ డస్. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ని లెట్స్ డిఫైన్ ఇట్ యూజింగ్ ఏ జేసన్ ఫైల్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, యు ఆర్ క్రియేటింగ్ ఎ లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ ఇన్ విచ్ మన ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, వాట్ ఇస్ ద టైప్, అండ్ ఆ ఫంక్షన్ అయి ఉండాలి, అండ్ ఆ ఫంక్షన్ తర్వాత ఆ ఫంక్షన్ యొక్క పేరేంటి, అండ్ ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఎవాల్యుయేట్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అండ్ రిటర్న్ ద రిజల్ట్, యూజ్ దిస్ ఫర్ మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్. ఇక్కడ యూ నీడ్ టు డిఫైన్ ఇట్ యూజింగ్ ప్లెయిన్ ఇంగ్లీష్ అనమాట. అండ్ దెన్ ఆ తర్వాత ఏం చేయాలి, ఆ ఫంక్షన్ యొక్క పారామీటర్స్ ఏం తీసుకుంటుంది, వాట్ ఈస్ ద పారామీటర్ టైప్, ఇట్స్ ఎ స్ట్రింగ్, ఇట్స్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్. అండ్ ఆ ప్రాపర్టీస్ ఏంటి, ఎక్స్ప్రెషన్ అనే పారామీటర్ తీసుకుంటుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్ట్రింగ్. అండ్ ఆ స్ట్రింగ్ యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, అక్కడ ఎటువంటి వాల్యూ ఇవ్వాలి. అండ్ లుక్ ఎట్ దిస్ వన్, యు ఆర్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆ పారామీటర్ ఇన్పుట్ ఎలా ఉండాలి అని చెప్పి. దిస్ ఈజ్ బేసికలీ వన్ షార్ట్ ప్రాంప్ట్, అవునా కదా, రిమెంబర్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వీడియో. అండ్ ఆ తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఎ రిక్వైర్డ్ ఫంక్షన్ ఫీల్డా కాదా అని చెప్పి, ఇట్ ఈస్ ఎ రిక్వైర్డ్ వన్. అండ్ దిస్ ఈజ్ హౌ యూ విల్ డిఫైన్ హౌ ఈజ్ యువర్ ఫస్ట్ ఫంక్షన్ వర్కింగ్ ఇన్ ఎ జేసన్ స్కీమా. అండ్ ఆ తర్వాత వీ హ్యావ్ వన్ మోర్ ఫంక్షన్ విచ్ ఈస్ కాల్డ్ వెదర్ అనమాట. టైప్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్ ఏమో వెదర్, ఇది ఏం చేస్తుంది, గెట్ కరెంట్ వెదర్ సిటీ ఇన్ ఇండియా. అండ్ పారామీటర్స్ ఏంటి, ఆబ్జెక్ట్, పారామీటర్ ఏమో సిటీ, ఇది ఒక స్ట్రింగ్, ఆ పారామీటర్ ఏం తీసుకుంటుంది, వెదర్ ఇట్ ఈస్ ఎ రిక్వైర్డ్ పారామీటరా కాదా అని చెప్పి. సో దిస్ టూల్స్ ఈజ్ బేసికలీ ద జేసాన్ స్కీమా ఆఫ్ ఆల్ ద ఫంక్షన్స్ ఆర్ ద టూల్స్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ యాజ్ ఎ ప్లెయిన్ పైథాన్ ఫంక్షన్స్. వెరీ సింపుల్ స్టఫ్, నథింగ్ కాంప్లెక్స్ ఎట్ ఆల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూ నీడ్ టు పాస్ దీస్ టూల్స్ యాజ్ అన్ ఇన్పుట్ టు ద ఎల్ఎల్ఎం వెన్ యూ ప్రొవైడ్ యువర్ క్వశ్చన్. అప్పుడు ఎల్ఎల్ఎం ఏం చేస్తుందంటే ఇట్ విల్ థింక్ ఫ్రమ్ ఇట్స్ నాలెడ్జ్ అండ్ ఇట్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ నీడ్స్ టు కాల్ అన్ ఎల్ఎల్ఎం ఆర్ ఎ టూల్. సో లెట్స్ లుక్ ఎట్ దట్ వన్. ఇప్పుడు ఈ టూల్స్ రెండింటిని వీ నీడ్ టు పాస్ ఇట్ టు ఎల్ఎల్ఎం. అది ఎలా పాస్ చేయాలి, సో లెట్స్ సే ఇది నా మెసేజ్ అనమాట, సిస్టమ్ ప్రాంప్ట్ ఆల్రెడీ పెట్టాం మనం. ఇప్పుడు క్వశ్చన్ ఏం చేస్తున్నాం, వాట్ ఈజ్ 1547 into 23 + 89 అని చెప్పి. నవ్ లెట్స్ ప్రింట్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఇక్కడ చూడండి, వీఆర్ కాలింగ్ దిస్ క్లయింట్ అనమాట, ChatGPT 4o mini, అండ్ మెసేజ్ పెస్తున్నాం. అండ్ స్పెసిఫిక్గా హియర్ లుక్ ఎట్ దిస్ వన్, దిస్ ఈజ్ వేర్ you are providing your tools, you are providing
your tools. If we look at the output choice, finish reason ఏముంది, tool calls. ఇక్కడ finish reason stop కాదు, it is not giving you the direct answer. Even though it can give you the direct answer, ఇక్కడ మన ChatGPT 4o mini అనే మోడల్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ గివింగ్ ద ఆన్సర్, బికాజ్ మనం పెట్టిన డిస్క్రిప్షన్ ప్రకారం whenever we are providing this kind of question, it needs to go and act via tools. అవునా కదా? సో లుక్ ఎట్ దిస్ వన్, ఫినిష్ రీజన్ ఏమో టూల్స్ కాల్, అండ్ ఆ తర్వాత లుక్ ఎట్ దిస్ వన్, రోల్ ఏమో అసిస్టెంట్, అండ్ దెన్ ఇట్ డిసైడెడ్ టు డూ దిస్ వన్, ఫంక్షన్ ఈక్వల్ టు ఫంక్షన్, ఆర్గ్యుమెంట్స్ తీసుకొని ఎక్స్ప్రెషన్ ఇది 1547 అంటే 23 + 89 అంటే ఏంటి, అండ్ నేమ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ అని చెప్పి. లుక్ ఎట్ దిస్ వన్. ఇప్పుడు ChatGPT ఏం చేసింది, బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ అది డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా ఇట్ డిసైడెడ్ టు కాల్ దిస్ ఫంక్షన్ అనమాట, క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్, అండ్ మన క్వశ్చన్ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ దట్ యూ నీడ్ టు పాస్. ఎందుకు, మనం ఫ్యూచర్లో ఇచ్చాం కదా, అండ్ దెన్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఐ నీడ్ టు కాల్ దిస్ టూల్, అండ్ దెన్ ఆ టూల్ నుంచి వచ్చిన అవుట్పుట్ని బట్టి ఇట్ నీడ్స్ టు ఆన్సర్. సో ఇది మన క్వశ్చన్, యు ఆర్ పాసింగ్ ఇట్ టు ChatGPT, అండ్ ఈ ChatGPT ఏం చేసింది, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ ద ఆన్సర్, ఇట్ డిసైడెడ్ టు గో వయా ఎ టూల్, అండ్ దిస్ టూల్ ఈజ్ బేసికలీ క్యాలిక్యులేట్. ఇప్పుడు ఈ టూల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ విల్ గో బ్యాక్ టు ChatGPT అండ్ ఇట్ విల్ గివ్ యూ ద ఆన్సర్. దట్స్ హౌ ఎన్ ఏజెంట్ విల్ వర్క్ కదా. It will work until the work has been completed, then only it will give you the answer. So ఇప్పుడు బై డిఫాల్ట్ ChatGPT కెనాట్ ఎగ్జిక్యూట్ దిస్ టూల్, ఎందుకంటే ఈ టూల్ రాసిన కోడ్ అంతా మీ ల్యాప్టాప్లో ఉంది, అండ్ ChatGPT అనేది ఇట్ ఈస్ సిట్టింగ్ ఎట్ OpenAI సర్వర్స్, సో ఇట్ కెనాట్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ ఇట్. బట్ లెట్స్ లుక్ ఎట్ హౌ టు ఎగ్జిక్యూట్ దిస్ మాన్యువల్లీ ఫస్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ జస్ట్ ప్రింటింగ్ ఆల్ ద అదర్ థింగ్స్ అనమాట. ఫంక్షన్ ఎందుకు ఆగిపోయింది అంటే టూల్ కాల్స్ అని చెప్పి, అండ్ ఇట్ డిసైడెడ్ టు కాల్ దిస్ టూల్, క్యాలిక్యులేట్, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, అండ్ దెన్ టూల్ ఐడి ఏంటి అని చెప్పి. అండ్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్ యూజింగ్ Groq గైస్. Groq వాడినా యూ గెట్ ద సేమ్ థింగ్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్ ఫర్ ద Groq. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, టూల్ కాల్ వచ్చింది, బట్ వీఆర్ నాట్ ఎగ్జిక్యూటింగ్ దట్ కోడ్, మనం మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ChatGPT నుంచి వచ్చిన ఆన్సర్స్ ఉన్నాయి కదా, దిస్ అవుట్పుట్ ఉంది కదా, సో ఈ అవుట్పుట్ నుంచి వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద పారామీటర్స్ దట్ వీ నీడ్, అండ్ వీఆర్ గోయింగ్ టు కాల్ ద ఫంక్షన్ క్యాలిక్యులేట్ అండ్ గెట్ ద అవుట్పుట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మనకు వచ్చిన అవుట్పుట్ నుంచి యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్, క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి, అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు పుట్ దిస్ ఎక్స్ప్రెషన్ అనమాట. అండ్ ఆ తర్వాత లుక్ ఎట్ దిస్ వన్, దిస్ ఈస్ ద టూల్ కాల్. ఇక్కడ ఏం చెప్తుంది, ఇది క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ కాల్ చేయమని చెప్తుంది, అండ్ ఇది ఫంక్షన్ నేమ్ అనమాట. అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, దిస్ ఈజ్ వాట్ దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్. అండ్ ఆ తర్వాత మన అవైలబుల్ టూల్స్లోంచి మనం ఏ టూల్ కాల్ చేయాలో ఆ టూల్ తీసుకొని యు ఆర్ పాసింగ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్గ్యుమెంట్స్ హియర్, అండ్ యు ఆర్ గెటింగ్ ద రిజల్ట్. సో దిస్ ఈజ్ బేసికలీ మాన్యువల్లీ ఎగ్జిక్యూటింగ్ ద టూల్ ఆన్ యువర్ నోట్బుక్ based on the output of the first LLM call. అంతే కదా, మనకు వచ్చిన అవుట్పుట్ తీసుకొని అది ఏ ఫంక్షన్ కాల్ చేయమంటే ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మన అవైలబుల్ టూల్స్ నుంచి, నథింగ్ టూ కాంప్లెక్స్. ఇప్పుడు మన యొక్క అవుట్పుట్ వచ్చింది కదా 35,670 అని చెప్పి, ఇప్పుడు ఈ 35,670 అనే అవుట్పుట్ని వీ నీడ్ టు ప్రొవైడ్ ఇట్ బ్యాక్ టు ChatGPT సచ్ దట్ ఇట్ కెన్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం అగైన్ మన యొక్క ChatGPT యొక్క మెసేజెస్కి యు ఆర్ అపెండింగ్ దిస్ ఈజ్ వాట్ ద ఇనీషియల్ అవుట్పుట్ ఈజ్, ఇనీషియల్ అవుట్పుట్ ఆఫ్ ChatGPT ఏంటని చెప్పి. అండ్ ఆ తర్వాత వాట్ డిడ్ వి డూ హియర్, మనం ఏం చేసాం, మనం ఒక టూల్ కాల్ చేసాం, అండ్ ఆ టూల్ యొక్క ఐడి ఏంటి, అండ్ ఆ టూల్ నుంచి వచ్చిన రిజల్ట్ ఏంటి అని చెప్పి, దిస్ ఇస్ ద రిజల్ట్. సో యు ఆర్ అపెండింగ్ టు ఆల్ ఆఫ్ దీస్ మెసేజెస్, మీరు ఏం చేశారని చెప్పి. ఇట్ ఈస్ బేసికలీ ద హిస్టరీ ఆర్ ద టూల్ ఎగ్జిక్యూషన్ అనమాట, టూల్ ఎగ్జిక్యూషన్. అండ్ దెన్ ఇదంతా కలిపి యు ఆర్ సెండింగ్ ఇట్ టు ChatGPT అగైన్. నౌ ChatGPT will summarize the answer for you and you will get the final response. So let me show you the flow actually. So మీ క్వశ్చన్ ఉంది, this will go to ChatGPT first, and then ChatGPT decided to go via a tool call, and ఇక్కడ మీరు ఏం చేశారు, you executed this tool and whatever the output that you get, దీంతో పాటు you send it back to ChatGPT. Now ChatGPT looking at these two results
and then it is giving you a summary of the answer. ఇక్కడ మీరు ఏం చేశారు, you are executing this manually, remember this step. Okay, now let's look at the output that we are going to get by doing this thing. సో ఇక్కడ ఏం చేస్తుంది, రిజల్ట్ ఆఫ్ 1547 times 23 plus 89 ఏంటి 35670 అని చెప్పి. సో we just created one single agent that can do the tool call of calculating the numbers, but ఇక్కడ we have executed the code manually by human in the loop అని చెప్పి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లెట్స్ కీప్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ వీ హ్యావ్ కోడెడ్ సో ఫార్ ఇన్ ఏ సింగిల్ సెల్. ఇదంతా కాంప్లెక్స్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ వెరీ స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ అనమాట. మనం ఏం చేసాం, వాట్ ఈజ్ అవర్ మెసేజ్ హియర్, అండ్ ఆ తర్వాత యు ఆర్ కాలింగ్ టు ఏ ChatGPT LLM యూజింగ్ ద టూల్స్ అనమాట. అండ్ వాట్ ఎవర్ ద అవుట్పుట్ ఇట్ గెట్స్, యు ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ టూల్ టు కాల్ అని చెప్పి, అండ్ ఆ తర్వాత యు ఆర్ putting that tool as an execution చేసి, and then you are putting all of that messages in the message.append అని చెప్పి, and then you are again calling the ChatGPT, and then you are getting the answer. This is how a normal manual flow of an agent would work. But మనకేం కావాలి, we want the agent to be autonomously working for us కదా, అంతేగాని మనం మాన్యువల్గా మనం మధ్యలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని ఉండకూడదు కదా. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, విచ్ ఈస్ కాల్డ్ ద అటానమస్ ఏజెంట్ లూప్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వెరీ సింపుల్ స్టెప్, మన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ అంతా వీ విల్ పుట్ ఇన్సైడ్ ఎ లూప్ అనమాట. వెరీ సింపుల్. సో ఆ లూప్ ఏంటి, అంటిల్ వర్క్ డన్ ఎగ్జిక్యూట్ ద లూప్ అండ్ దెన్ యూ గెట్ దన్ అవుట్పుట్. వెరీ సింపుల్, నథింగ్ టూ కాంప్లెక్స్. మన సేమ్ కోడ్, ఇందాక చూసిన కోడే, విల్ పుట్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ రన్ ఏజెంట్ అని చెప్పి. చూడండి, ద సేమ్ పీస్ ఆఫ్ కోడ్. ఇక్కడ వీఆర్ జస్ట్ ప్రింటింగ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్ టు డీబగ్. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మ్యాక్సిమం 5 times వరకు ఎగ్జిక్యూట్ చేయని చెప్పి, ఫర్ ఎవ్రీ సింగిల్స్ టైమ్ యు ఆర్ హిట్టింగ్ ద ChatGPT, మీకు అవుట్పుట్ వస్తుంది. అక్కడి నుంచి ChatGPT డైరెక్ట్గా స్టాప్ అంటే ఇట్ ఈస్ నాట్ డిసైడింగ్ టు గో వయా టూల్ కాల్స్ అనమాట. సో దెన్ యూ విల్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్ హియర్. ఒకవేళ టూల్ కాల్స్కి వెళ్ళాలి అని అనుకుంటే, if choice.message.tool calls అని ఉంటే, then you call the tool and then you put the messages append చేసి, and then you call the same ChatGPT again and you get the output. Very simple. మనం ఇందాక రాసిన కోడ్నే we just executed every single thing in a loop, and let's execute this piece of code. And ఇప్పుడు మనం చూడండి, now let's look at this scenario. ఇప్పుడు మనం ఏం చేద్దాం, run agent అని చెప్పి I want to calculate this output. So if I execute this piece of code, డైరెక్ట్గా ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 అని చెప్పి. ఎందుకంటే స్టెప్ 1లో ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ ఇట్ ఈస్ డిసైడింగ్ వెదర్ టు కాల్ ఎ టూల్ ఆర్ నాట్. సింపుల్. అండ్ స్టెప్ 2లో వి గాట్ ద ఫైనల్ ఆన్సర్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద వెదర్ ఎగ్జాంపుల్. లెట్స్ హైదరాబాద్లో వెదర్ ఎలా ఉందని చెప్పి. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. మన ఫంక్షన్లో పెట్టాం కదా హైదరాబాద్ వెదర్ ఎలా ఉందని చెప్పి. సో వీ గాట్ ద అవుట్పుట్ రిజల్ట్. వెరీ సింపుల్. నౌ లెట్స్ సే వాట్ ఈస్ పైథాన్ అని చెప్పి. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ పైథాన్ అనేది జనరల్ క్వశ్చన్ అనమాట. నౌ ChatGPT యొక్క నాలెడ్జ్ని బట్టి ఇట్ కెన్ ఆన్సర్ డైరెక్ట్లీ. ఇట్ డజంట్ నీడ్ ఎనీ టూల్స్ కదా. నౌ బేస్డ్ అపాన్ ద సేమ్ కోడ్, లెట్స్ సీ ఇఫ్ ఇట్ డిసైడ్స్ టు గో వయా టూల్ ఆర్ ఇఫ్ ఇట్ డజంట్ డిసైడ్ టు గో వయా టూల్. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో వాట్ ఈస్ పైథాన్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాం. నౌ లెట్స్ లుక్ ఎట్ ద అవుట్పుట్. యువర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ రెడీ అండ్ ఇట్ డిడ్ంట్ గో టు స్టెప్ 2. ఎందుకు, ఇక్కడ టూల్ కాల్స్కి అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా దానికి ఉన్న నాలెడ్జ్ని బట్టి ఇట్ ఈస్ ప్రొవైడింగ్ విత్ ద ఆన్సర్. సి, ఇక్కడ మనం ఏం చేస్తాం, ChatGPTకి చేతులు కాళ్ళు ఇచ్చామన్నమాట. మన బ్రెయిన్ ఏం చేసింది, LLM అనేది ఇట్ డిసైడ్స్ బేస్డ్ ఆన్ ద యూజర్స్ క్వశ్చన్ వెన్ టు యూజ్ హ్యాండ్స్ అండ్ వెన్ టు యూజ్ లెగ్స్ అండ్ వెన్ నాట్ టు యూజ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ ఈస్ గివింగ్ యూ ద అవుట్పుట్. దిస్ ఈజ్ వాట్ ఎ సింపుల్ ఏజెంట్ ఈజ్. చాలామంది జనాలు ఏజెంట్స్ బిల్డ్ చేయడం కష్టం అది ఇది అని అంటారు. నథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ హౌ యూ బిల్డ్ ఎ నార్మల్ పైథాన్ సింపుల్ ఏజెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ యూ వాంట్ ఎ కాంప్లెక్స్ ఏజెంట్ యూ రైట్ కాంప్లెక్స్ ఫంక్షన్స్, కాంప్లెక్స్ టూల్స్. సింపుల్. అండ్ టూల్స్ని ఎక్స్టెండ్ చేస్తే దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ ఎస్ అన్ MCP. అండ్ టూల్స్లో ర్యాగ్ ఉంటే దెన్ ర్యాగ్ ఈజ్ అన్ ఏజెంటిక్ ర్యాగ్. వెరీ సింపుల్ స్టఫ్ గైస్, నథింగ్ కాంప్లెక్స్ అట్ ఆల్. Now let's look at this one. So what's the weather in Hyderabad అని చెప్పి. It can do a lot of stuff. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, నౌ దట్ యు నో ఎవ్రీ సింగిల్ థింగ్, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఐ విల్ గివ్ యూ హౌ యూ కెన్ బిల్డ్ ఏ బేసిక్ డేటా అనలిస్ట్ ఏజెంట్ అనమాట.
మన దగ్గర డేటా ఉంది, ఆ డేటాలో క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ అలా ఇస్తుంది అని చెప్పి. సింపుల్, నథింగ్ కాంప్లెక్స్. ఇప్పుడు నేనేం చేస్తాను, సో ఇది నా డేటా అనుకుందాం, CSV డేటా అని చెప్పి ఐఎమ్ డిఫైనింగ్ డైరెక్ట్లీ ఇన్ ద నోట్బుక్ సో దట్ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు అని చెప్పి. అండ్ దెన్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద కోడ్ లైన్ బై లైన్ గైస్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ క్రియేటింగ్ సమ్ టూల్స్ ఆర్ సమ్ ఫంక్షన్స్, బేసిక్ పైథాన్ ఫంక్షన్స్, నథింగ్ ఎట్ ఆల్. ఇక్కడ చూడండి, అండ్ దెన్ ఐఎమ్ ప్రింటింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ ఇప్పుడు మనం రాసిన టూల్స్ అన్నిటిని వీ నీడ్ టు డిఫైన్ ద టూల్స్ సో దట్ ChatGPT ఆర్ ఎనీ LLM కెన్ యూస్ కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ క్రియేటింగ్ హియర్, CSV టూల్స్ అని చెప్పి. మనం రాసిన ఫంక్షన్స్ అన్నీ యు ఆర్ క్రియేటింగ్ ఇన్ JSON అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ క్వశ్చన్స్. నౌ యూ కెన్ డైరెక్ట్లీ క్వశ్చన్, ఇక్కడ నా డేటా ఉంది కదా, బేస్డ్ ఆన్ దిస్ డేటా, బేస్డ్ ఆన్ దిస్ డేటా I can ask my LLM to do the data analyst job for me. So now look at these questions. Where are these? ఇది మన రన్ CSV అనలిస్ట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, ఎవ్రీథింగ్ ఇన్ ఏ లూప్లో. వీ విల్ డూ దాట్. అండ్ లెట్స్ లుక్ ఎట్ దిస్ వన్, వాట్ ఈస్ ద యావరేజ్ శాలరీ ఇన్ ద కంపెనీ అని చెప్పి. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ అండ్ సి యావరేజ్. ఇప్పుడు ఈ టూల్ తీసుకుందనమాట, గెట్ స్టాట్స్ అనే టూల్ తీసుకొని ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ అవర్ యావరేజ్ శాలరీ. అండ్ హౌ మెనీ పీపుల్ వర్క్ ఇన్ ఇంజనీరింగ్, హూ ఆర్ దే. ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ, సో ఇట్ ఈస్ డూయింగ్ ఆర్ యూజింగ్ ఎ టూల్ విచ్ ఈస్ కాల్డ్ ఫిల్టర్ కౌంట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ యూ ద అవుట్పుట్. అండ్ ఆ తర్వాత విచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ హయ్యర్ సాలరీస్, ఇంజనీరింగా మార్కెటింగా అని చెప్పి. సో ఇట్ ఈస్ యూజింగ్ గెట్ స్టాట్స్, ఫిల్టర్ కౌంట్ మల్టిపుల్ టైమ్స్ ఒకటే టూల్ని యూజ్ చేసుకొని ఇట్ కుడెంట్ ఆన్సర్ విత్ ఇన్ ద స్టెప్ లిమిట్ అని చెప్పి. సో మనం 5 times చూసాం కదా, బేస్డ్ అపాన్ దట్ ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్ ఇట్. So even the tools have limitations if you don't write your tools powerful enough. That is why I want to show you this example. మీరు ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు, బట్ యువర్ టూల్స్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. సో హౌ మెనీ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్? నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ వన్. చూడండి, ఇట్ ఈస్ యూజింగ్ 2 tools, ఫిల్టర్ కౌంట్, లిస్ట్ కాలమ్స్ అని చెప్పి. దిస్ ఈస్ హౌ యూ బిల్డ్ అన్ ఏజెంట్స్, దిస్ ఈస్ హౌ ద ChatGPT విల్ డూ అనాలిసిస్ ఫర్ యూ. ఇవన్నీ ఆల్రెడీ ఎవరో బిల్డ్ చేశారు. But if you are using API, you need to build all of these things. And ఆ తర్వాత if you want to be production లెవెల్లో చేయాలి అనుకుంటే you need to do multiple retries అనమాట. ఇక్కడ ఏమైంది, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాం అండ్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఇస్ ద ఆన్సర్. మేబీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేస్తే యూ మైట్ గెట్ ద ఆన్సర్. లెట్స్ సి, ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. నౌ లెట్స్ సి, ఈవెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ద ఆన్సర్. బట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టైమ్స్ ఇట్ క్యాన్ గివ్ యూ ద ఆన్సర్. ఒక్కసారి ఎక్కువసార్లు చేసినా సరే యూ ఆర్ నాట్ గోయింగ్ టు స్టక్ ఇన్ ఎ లూప్ అనమాట. యూ నీడ్ టు బ్రేక్ ద లూప్. సో దోస్ ఆర్ సమ్ లిమిటేషన్ దట్ యూ నీడ్ టు పుట్ విచ్ ఆర్ కాల్డ్ రీట్రైస్, బ్యాక్-ఆఫ్ అండ్ హార్డ్ స్టాప్స్ అనమాట. రీట్రై అంటే ఏంటి, ట్రై అగైన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్, ఫస్ట్ టైం ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయని చెప్పి. బ్యాక్-ఆఫ్ అంటే ఏంటి, ప్రతి రీట్రై మధ్యలో మేబీ వెయిట్ 10-15 seconds, మేబీ ఇట్ కుడ్ హెల్ప్. అండ్ హార్డ్ స్టాప్ అంటే ఏంటంటే ఒక 5 సార్లు రీట్రై చేసిన తర్వాత లెట్స్ నాట్ రీట్రై ఎనీథింగ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ ఫర్ అస్, వీఆర్ గోయింగ్ టు వేస్ట్ లాట్ ఆఫ్ టోకెన్స్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ అ లాట్ ఆఫ్ బిల్. సో ఐ డోంట్ వాంట్ టు డూ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే ఫంక్షన్ కాల్ చేయడం వద్దని చెప్పి. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ పుట్ ద కోడ్ హియర్ గైస్, కాల్ LLM విత్ ఎ రీట్రై అండ్ రన్ ఏజెంట్ విత్ ద సేఫ్ యూజ్ అనమాట. అండ్ దెన్ ఐ కెన్ జస్ట్ డూ ఇట్. దాట్స్ హౌ యూ బిల్డ్ అన్ ఏజెంట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ పైథాన్. వెరీ సింపుల్ కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ వెరీ పవర్ఫుల్ ఏజెంట్, మీరు ఏం చేయాలి, యూ జస్ట్ క్రియేట్ మల్టిపుల్ టూల్స్. దిస్ ఈజ్ యువర్ LLM. ఇక్కడ మీరు టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4, టూల్ 5, టూల్ 6, టూల్ 7, టూల్ 8, యూ కెన్ గివ్ n నెంబర్ ఆఫ్ టూల్స్ అండ్ ప్రతి టూల్ని యూ డిఫైన్ ప్రాపర్లీ. దెన్ ద LLM కెన్ చూస్ విచ్ టూల్ టు యూజ్ ప్రాపర్లీ. అండ్ ఎందుకు మనం ఫంక్షన్స్లో స్టార్టింగ్ స్ట్రింగ్ అవుట్పుట్ పెట్టాలని చెప్పాం, బికాజ్ ఈ LLMs అన్నీ స్ట్రింగ్ మోడల్స్ ఆర్ టెక్స్ట్ మోడల్స్ కదా. ఇఫ్ యూ ప్రొవైడ్ న్యూమరికల్ అవుట్పుట్స్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. అందుకే మనం రాసిన ప్రతి టూల్స్కి యు ఆర్ గోయింగ్ టు గివ్ ద అవుట్పుట్ ఆర్ రిటర్న్ ఫార్మాట్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్ సచ్ దట్ LLMs కెన్ యూటిలైజ్ ఇట్ మచ్ ఎఫెక్టివ్లీ. ఇక్కడ మీరు టూల్స్లో యూ కెన్ పుట్ APIs. యూ కెన్ ట్రై మేక్ మై ట్రిప్ API booking, and then you can also do weather API. You can also do a lot of stuff. You can connect to database, you can connect to your dashboards. So this is how you make powerful LLMs or powerful agents. So let's summarize everything that we have learned anamata. Manam em chesam, why do we need tools?
and what are JSON schemas, how to execute tools manually, and then message history ante enti, agent loop ela create cheyali, providers ela swap cheyali using ChatGPT and Groq, and also safety nets ante enti అని చెప్పి. That's it. And you will get the whole notebook in the description below, guys. And if you learned something new from this video, comment something in the video, because I don't want to be that guy where, let's say, comment AI roadmap and I will give you the notebook. Nah, I don't want to be that guy. And if you know someone who likes this video, please share it with them. And that's all for this video. Let's see. Bye bye.